సుస్వాగతం. మనం ప్రతి శనివారం వాసన దశకంలో ఆరోగ్యాలు పెంచుకుంటున్నాం. ఇది 1315 గత 25 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిరాటంగా విజయవాడలో పెట్టడం. ఇప్పుడే విషయంలో అనేక విషయాల మీద ఆరోగ్య విషయాల మీద మాట్లాడడం ఆరోగ్య ఈ రోజున ప్రత్యేకమైన ప్రోగ్రాం చేస్తున్నాం. ఏమిటంటే మస్కులర్ డిస్ట్రఫీ గురించి. ఆ మస్కులర్ డిస్ట్రఫీతో సఫర్ అవుతున్న ఆమె ఎస్ శోభారాణి గారు ఆమె మస్కులర్ డిస్ట్రఫీ ఇవి ఒక చాలా మంచి ఆర్గనైజేషన్ చేస్తారు. ఫౌండర్ అమరావతి రేర్ డిసీజెస్ ఆర్గనైజేషన్. అమరావతి క్యాపిటల్ ఉంది కదా, ఆ క్యాపిటల్లో రేర్ డిసీజెస్ ఆర్గనైజేషన్. ఈ మస్కులర్ డిస్ట్రఫీ కూడా చాలా అరుదైన వ్యాధి. అంచేత అరుదైన వ్యాధులతో సఫర్ వాళ్ళకి కూడా స్వీకరించి వార్తకి సేవలు అందించడం. రెండో దాంట్లో మామూలు సామాన్య ప్రజానీకంలో అవగాహన కలిగింది. ఎక్సలెంట్ జాబ్ చేస్తున్నారు. అది పూర్తిగా ఈ శోభారాణి గారు పూర్తిగా దీనికోసం అంకితమయ్యారు. ఈ రోజున మన ఆరోగ్య సదస్సులు ఆహ్వానించడం, వారు మాట్లాడడం చాలా ప్రేరణదాయకంగా ఉంటుంది. ఇది ఫేస్బుక్లో లైవ్లో చూసిన ఫేస్బుక్ ఫ్రెండ్స్ మీ అందరికీ స్వాగతం చెబుతున్నారు. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కార్యక్రమం అవి మాట్లాడతారు, అడగండి. మీకు కూడా తగిన సమాధానం జరుగుతుంది. అలాగే ఇంకా ఇక ఒక నాన్ మెడికల్ పర్సన్ ఎవరైతే దాన్ని సఫర్ అవుతున్నారో ఈ జబ్బు గురించి పూర్తి అవగాహన కలిగించుతుంది. అది విచిత్రం. నాలెడ్జ్ గెయిన్ చేసి జబ్బు వస్త్రాన్ని గెయిన్ చేసి దాని గురించి అంకిత భావంతో కృషి చేయడానికి ఆయన శోభారాణి గారు ఎక్సలెంట్గా ఈ రంగంలో చేస్తారు. వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. ఆమెని మాట్లాడుతున్నాను. చాలా తీవ్రంగా డౌట్స్ ఉంటే సబ్జెక్ట్ సంబంధించిన డౌట్స్ నేను కూడా మీకు కావాలని తెలియజేస్తాను. ఇది మాట్లాడిన తర్వాత ఇంకేమైనా మస్కులర్ డిస్ట్రఫీ గురించి ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలి. ఇప్పుడు జెనెటిక్ ఇంజనీరింగ్ ఏ రంగం అవుతుంది. జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా ఏ రంగా అడ్వాన్స్మెంట్స్ వస్తాయి వ్యాధి కంట్రోల్ చేయడంలో, ఇవన్నీ కూడా జరుగుతుంది. ఎందుకంటే ఈ జన్యు సంబంధమైన వ్యాధి. అంతేత జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా మామూలు మందుల ద్వారా క్యూర్ అవ్వదు. అదే క్యూర్ అనేది ఉండాలంటే జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారానే, థెరపీ ద్వారానే. ఆ జన్యు థెరపీ ఎలా ఉంది అంటే జెనెటిక్ మాడిఫికేషన్స్ కావాలి. వాటి గురించి కూడా చూడాలి. నేను మీకు వివరిస్తాను విషయాన్ని. ఇవన్నీ ఇప్పుడు మాట్లాడుకుంటున్నాను. డాక్టర్ ఎస్ఎస్ శోభారాణి గారు, ఫౌండర్ అమరావతి రేర్ డిసీజ్ ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ హెల్త్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ద్వారా ఇంత మంచి అవకాశం ఇప్పించినందుకు డాక్టర్ సమరం సార్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. చాలా మంది నార్మల్గా నాకెందుకు అనే సిచ్యువేషన్లో ఉంటారు, కానీ సార్ 25 years నుంచి కూడా హెల్త్ ఎడ్యుకేషన్ మీద అందరికీ అవగాహన కల్పించాలి అనే ఉద్దేశంతో ప్రతి సాటర్డే ఏదో ఒక టాపిక్ మీద ప్రజలకి అవగాహన కల్పిస్తూ ఉన్నారు. చాలా ఫ్రీగా అన్నమాట. అది కూడా టైం స్పెండ్ చేసి చెప్పడం అనేది చాలా గ్రేట్ విషయం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. సో అది సార్ నమ్మిన సిద్ధాంతం. సో దాన్ని అమలు చేస్తున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ సమరం సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మైసెల్ఫ్ శోభారాణి, అమరావతి రేర్ డిసీజెస్ ఆర్గనైజేషన్ ఫౌండర్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మీ అందరి దగ్గరికి మీ ముందుకి ఎందుకు వచ్చాను అంటే, ఒక జెనెటికల్ డిజార్డర్ ఉంది, రేర్ డిసీజ్. దాని గురించి అందరూ తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. సామాన్య ప్రజానికం దగ్గర నుంచి కూడా గవర్నమెంట్ కానీ, పేషెంట్స్ కానీ, సఫరర్స్ ఫ్యామిలీస్
అందరూ కూడా దాని గురించి అవగాహన కలిగించుకుంటే మనం ఒక విషయం తెలియక ఏదైనా జరిగితే ఫీల్ అయిపోతూ ఉంటాం. ఎగ్జాంపుల్ నాకు తెలియలేదు, ఈ విషయం తెలుసు ఉంటే కొంచెం జాగ్రత్త పడేదాన్ని, జాగ్రత్త పడేవాడిని అని మనం సమాజంలో చాలా మాటలు వింటూనే ఉంటాం. సో అలాంటి జెనెటికల్ డిజార్డర్ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము. సో ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీ ముందుకు వస్తున్నాను. అసలు మస్కులర్ డిస్ట్రఫీ అంటే ఏంటో తెలుసుకుందాం. మస్కులర్ డిస్ట్రఫీ అనేది ఒక అరుదైన వ్యాధి. దీనికి ప్రపంచంలో మెడిసిన్ అనేది ఎక్కడా లేదు. తల్లిదండ్రుల నుంచి ఇది సంక్రమిస్తుంది, వాళ్ళ జన్యుల్లో మార్పుల వల్ల ఇది వస్తుంది. డిస్ట్రోఫిన్ అనే ఒక ప్రోటీన్ లోపించటం వల్ల కండరాలన్నీ బలహీనపడిపోయి రోజు రోజుకి క్షీణించిపోయి ఈ డిసీజ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఎట్లా అంటే స్టార్టింగ్ నుంచే ఆ డిసీజ్ ఉండదు, క్రమక్రమంగా రోజు రోజుకి అది బయటపడుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్ 2 years వరకు పిల్లలు బాగుంటారు, ఆడుకుంటూ ఉంటారు, అది కనిపెట్టలేనట్టుగా ఏమీ తెలియనట్టు ఉంటుంది. కానీ ఆ తర్వాత నుంచి కూడా నడకలో తేడా చూస్తాము. అట్లా క్రమక్రమంగా కొన్ని సిమ్టమ్స్ చూస్తూ ఉంటాం అన్నమాట. ఆ సిమ్టమ్స్ ఏంటి అనేది మనం ముందుకెళ్ళి చూద్దాం. అమరావతి రేర్ డిసీజెస్ ఆర్గనైజేషన్ అనేది 2019 August 6th ఎస్టాబ్లిష్ అయింది. ఇది కేవలం మస్కులర్ డిస్ట్రఫీ అనే రేర్ డిసీజెస్ కోసం కాదు, కానీ అన్ని రేర్ డిసీజెస్ మీద అవగాహన కల్పించాలి, వీళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలి అనే ఉద్దేశంతో ఈ ఆర్గనైజేషన్ని స్థాపించడం జరిగింది. వాట్ ఈజ్ మస్కులర్ డిస్ట్రఫీ? మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టుగా మస్కులర్ డిస్ట్రఫీ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ జెనెటిక్ డిసీజ్ దట్ కాజ్ ప్రోగ్రెసివ్ వీక్నెస్. అంటే వీక్ అయిపోతూ బలహీనపడిపోతూ డే బై డే క్షీణించిపోతూ క్రమక్రమంగా వీక్ అయిపోతూ ఉండే ఒక పరిస్థితినే మస్కులర్ డిస్ట్రఫీ అంటారు. ఇది 3500 మందిలో ఒక మేల్కి, ఒక 5000 మెంబర్స్లో ఒక ఫీమేల్కి ఎఫెక్ట్ అవుతుంది. ఎక్కువగా బాయ్స్లోనే కనిపిస్తూ ఉంటుంది ఈ మస్కులర్ డిస్ట్రఫీ అనేది. టైప్స్ ఆఫ్ మస్కులర్ డిస్ట్రఫీ ఒక్కొక్క టైపు ఒక్కొక్క ఏజ్లో స్టార్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్ చెప్పాల్సి అంటే డిఎండి డుషెన్ మస్కులర్ డిస్ట్రఫీ, బిఎండి బెక్కర్ మస్కులర్ డిస్ట్రఫీ, ఎల్జిఎండి లిమ్గర్డెల్ మస్కులర్ డిస్ట్రఫీ, ఎఫ్ఎస్హెచ్డి, సిఎండి, ఇట్లా కొన్ని టైప్స్ ఉన్నాయి. 30+ వరకు ఉంటాయి, కానీ ఒక 9 టైప్స్ మాత్రం మనం చూస్తూ ఉంటాం జనరల్గా. సిమ్టమ్స్ అయితే నడకతో ప్రారంభమై మనకి సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మనం ఒక పిక్చర్ని చూసినట్లయితే ఆ బాబు కండిషన్ చూశారు కదా, స్టార్టింగ్లో ఏమీ కనిపించదు, ఆ తర్వాత నడుస్తూ ఉన్నప్పుడు టోస్ మీద నడుస్తూ ఉంటాడు, తర్వాత బెల్లి అంటే పొట్ట ముందుకు వచ్చేసి తర్వాత వీపు వెనక ఎరగదీసుకున్నట్టుగా ఉండి ఆ నడకలో చేంజెస్ మనం అలా చూడొచ్చు. సిమ్టమ్స్ ఆఫ్ మస్కులర్ డిస్ట్రఫీ ఏంటి అంటే మజిల్ వీక్నెస్, అంటే కండరాలు బలహీన పడిపోతూ ఉంటాయి. తర్వాత వాకింగ్లో అంటే నడకలో చేంజ్ చూస్తాము, నడుస్తూ నడుస్తూ పడిపోతారు, మెట్లు ఎక్కలేకుండా ఉంటారు. తర్వాత మజిల్ స్టిఫ్గా అయిపోతుంది, పెయిన్స్ ఉంటాయి. తర్వాత బ్రీతింగ్ అంటే అడ్వాన్స్డ్ నెక్స్ట్ స్టెప్స్లో కూడా ఇలా బ్రీతింగ్ ఇష్యూస్ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క టైప్కి ఒక్కొక్క సిమ్టమ్ బయటకు వస్తూ ఉంటుంది. టోటల్గా చెప్పాలి అంటే మస్కులర్ డిస్ట్రఫీలో కండరాలు బలహీనపడిపోయి రోజు రోజుకి క్షీణించిపోవడం అనేదే ముఖ్య లక్షణంగా మనం చెప్పుకోవచ్చు. దీనికి డయాగ్నోస్ ఎలా చేయాలి అంటే ముందు జెనెటిక్ కౌన్సిలింగ్ చేస్తారు, అంటే ఒక హిస్టరీ తీసుకుంటారు, తర్వాత బ్లడ్ శాంపిల్ కలెక్ట్ చేస్తారు, తర్వాత న్యూరాలజిస్ట్ యొక్క సజెషన్తో సిపికే, ఈఎంజీ ఇలాంటి టెస్టులు, బయాప్సీ లాంటివి చేసి వాళ్ళకి ఈ వ్యాధిని నిర్ధారించే అవకాశాలు ఉంటాయి. డిసీజ్ ప్రోగ్రెషన్ ఇన్ పేషెంట్స్ విత్ మస్కులర్ డిస్ట్రఫీ. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా మస్కులర్ డిస్ట్రఫీలో చిన్నప్పుడు పాకుతూ అందరితో పాటు ఆడుకున్నట్టే ఉంటాడు బాబు. తర్వాత 2 years వరకు బాగుంటాడు, 3 years వరకు, ఒక్కొక్కసారి 4 years వరకు కూడా బాగుంటాడు. ఆ తర్వాత నడకలో తేడా వస్తుంది, పాకుతూ ఉంటాడు, పడిపోతూ ఉంటాడు. పేరెంట్స్ కొంతమంది పిల్లలు యాక్షన్ చేస్తున్నారేమో అనుకుంటారు, ఎందుకంటే చాలామంది పేషెంట్స్ని నేను డీల్ చేసేటప్పుడు వాళ్ళు అలాగే చెప్పారు, ఎందుకు ఇలా యాక్టింగ్ చేస్తున్నాడు అని అడిగేవాళ్ళంట. సో అవగాహన లోపం ఇలాంటి వాటికి కూడా దారి తీస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.
సో ఆ నెక్స్ట్ నుంచి నడుస్తూ నడుస్తూ పడిపోయి మెట్లెక్క లేకుండా అయిపోయి వాళ్ళ లైఫ్ రోజు రోజుకి థింకింగ్ ప్రాసెస్ కానీ అన్నీ చేంజ్ అయిపోతూ ఉంటాయి. అంటే ఏంటి ఈ సిచ్యువేషన్ అని తెలుసుకోలేని సిచ్యువేషన్ కూడా ఉండదన్నట్టు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి ఆ ప్రాబ్లం గురించి తెలీదు, అదేంటో తెలీదు. విలేజెస్లో ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లం గురించి చాలా తక్కువ అవగాహన ఉంటుంది. ట్రీట్మెంట్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ మస్కులర్ డిస్ట్రఫీ. దీనికి ట్రీట్మెంట్ ఉందా అంటే దెర్ ఈజ్ నో క్యూర్. దీనికి ప్రపంచంలో ఎక్కడ మెడిసిన్ అనేది ప్రజెంట్ ఇంకా లేదు, ఇప్పుడిప్పుడే రీసెర్చ్ జరుగుతుంది. మరి ఏం చేయొచ్చు అంటే దీన్ని కంట్రోల్ చేయొచ్చు. ఎగ్జాంపుల్, ఒక 5 ఇయర్స్కి వీల్ చైర్ బౌండ్ అయిపోయే పర్సన్ని 10 ఇయర్స్ వరకు కాపాడొచ్చు. ఎలా అంటే ఫిజియోథెరపీ, తర్వాత రెస్పిరేటరీ సపోర్ట్, అసిస్టివ్ డివైజెస్ అంటే వీల్ చైర్స్ కానీ, ఇంకా లేకపోతే ఏదైనా స్టిక్స్ కానీ అలాంటివి యూజ్ చేసుకొని పిల్లల్ని కరెక్ట్గా అలాగే ఆ సిచ్యువేషన్లో ఉంచడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే డైలీ నార్మల్ పీపుల్ అయితే పని చేసుకుంటూ వెళ్తారు. ఈ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి కానీ, కదలడానికి కానీ, జరగడానికి కానీ ఇబ్బంది పడతారు. కాబట్టి యాక్టివిటీస్ ఏముండవు. కాబట్టి ఆ సిచ్యువేషన్ నుంచి మార్చడానికి ఫిజియోథెరపీ చాలా బాగా ఉపయోగపడుతుంది. తర్వాత రెస్పిరేటరీ సపోర్ట్, మనం బ్రీతింగ్ ఇష్యూస్ రాకుండా స్పైరోమీటర్ కానీ అలాంటివి సజెస్ట్ చేస్తూ ఉంటారు డాక్టర్స్. ఎప్పుడు ఇంట్లో ఉండకుండా పిల్లలు బయట తిరగడానికి వీల్ చైర్స్ అంటే పిల్లలు వారంతటి వాళ్ళే వెళ్ళడానికి ఎలక్ట్రికల్ బ్యాటరీ వీల్ చైర్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. ఎందుకంటే 4 గోడల మధ్యలోనే వారి జీవితం అంతమైపోకుండా, అంటే అక్కడక్కడే వాళ్ళ ఆలోచనలు అలా ఉండకుండా వీల్ చైర్స్లో బయటకు వచ్చి నేచర్ని ఆనందిస్తూ, లేకపోతే ఏదన్నా ఎవరింటికైనా వెళ్ళడం కానీ అలాంటివి చేస్తూ ఉండొచ్చు ఇలాంటి వీల్ చైర్స్ ఇవ్వడం వల్ల. లివింగ్ విత్ మస్కులర్ డిస్ట్రఫీ. మస్కులర్ డిస్ట్రఫీతో బాధపడే వాళ్ళకి సైకలాజికల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి ఎలాంటి అంటే, నేను బయటికి వెళ్తే అంటువ్యాధి అనుకుంటారేమో, ఈ విషయం గురించి చెప్పకూడదు ఎవరికి, లేకపోతే ఈ ప్రాబ్లం గురించి చెప్తే నా బంధువులు ఏమనుకుంటారో, నా చుట్టాలు ఏమనుకుంటారో, ఈ సమాజం మమ్మల్ని ఎలా చూస్తుందో, ఏం పాపం చేస్తే పుట్టారు అంటారేమో, ఇలాంటి ఇష్యూస్ ఉండడం వల్ల పిల్లల్ని బయటికి తీసుకురాకుండా వాళ్ళే మదన పడుతూ బాధపడుతూ ఇంట్లోనే ఉండిపోతూ ఉంటారు. అప్పటికి వాళ్ళకి ఆ ప్రాబ్లం అని కూడా తెలియకుండా ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఎడ్యుకేషనల్ సపోర్ట్ కూడా ఇవ్వచ్చు. ఎగ్జాంపుల్, స్టీఫెన్ హాకింగ్ ఉన్నారు. స్టీఫెన్ హాకింగ్కి బాడీలో పార్ట్స్ ఏం పనిచేయవు, కానీ ఆయన బ్రెయిన్ యూజ్ చేసుకొని మనం ఒక సైంటిస్ట్ అయ్యాడు ఆయన. అట్లాగే మస్కులర్ డిస్ట్రఫీతో బాధపడే వాళ్ళు పిల్లలైనా సరే కదలలేని సిచ్యువేషన్లో ఉండొచ్చు, కానీ ఐక్యూ పవర్ మాత్రం చాలా బాగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఇంట్లోనే ఉంచి ఎడ్యుకేషన్ పరంగా అన్ని విధాలుగా సపోర్ట్ చేయొచ్చు. వాళ్ళు ఏదో ఒకటి సాధించాలి, సాంగ్స్ కానీ మ్యూజికల్ ఏదో ఒక ఇంట్రెస్ట్ని క్రియేట్ చేయొచ్చు. అండ్ న్యూట్రిషన్ ఫుడ్, ఇప్పుడు ప్రోటీన్ లాస్ అయిపోయింది కాబట్టి ప్రోటీన్ ఫుడ్ ఇస్తూ వాళ్ళని కొంచెం మెయింటైన్ చేయొచ్చు. తర్వాత మెడికల్ కేర్, ఆల్రెడీ చెప్పుకున్నట్టు ఫిజియోథెరపీ, యాక్సెసిబుల్ హౌసింగ్. ఎగ్జాంపుల్, చాలామంది ఎక్కడికైనా ఏదన్నా మాల్స్కి కానీ లేకపోతే స్కూల్స్కి కానీ వెళ్ళాలనుకోండి, మెట్లు ఉంటాయి, అక్కడ చాలా ఇబ్బంది పడి నెక్స్ట్ టైం ఆ పిల్లవాడు కానీ ఆ ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళు వెళ్ళడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ని వాళ్ళు హ్యాండిల్ చేయలేరు కాబట్టి. అందరూ వింతగా చూడడం, సంథింగ్ ఇలాంటివి చూసి కొంతమందికి సిగ్గు భయాలు అలాంటివి ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అసలు అమరావతి రేర్ డిసీజెస్ ఆర్గనైజేషన్ స్థాపించడానికి కారణం ఏంటి అంటే, నాకు 12 ఇయర్స్ ఉన్నప్పుడు మా పేరెంట్స్ కూడా ఇది ఒక పోలియోనేమో అనుకున్నారు. కానీ మయోపతి, మజిల్ వీక్నెస్ అని తెలియక ఎన్నో హాస్పిటల్కి తిప్పారు. అది డయాగ్నోస్ అవ్వలేదు. కానీ చివరికి డయాగ్నోస్ అయింది. నిమ్స్లో ఈ ప్రాబ్లం గురించి చెప్పినప్పుడు దెర్ ఈజ్ నో క్యూర్ అని చెప్పి చాలా సఫర్ అయ్యారు ఇంట్లో. అండ్ నా మైండ్లో కూడా ఒకటి క్రియేట్ అయింది. అప్పటి వరకు మంచిగా చదివే నేను, నా ఆలోచనలు మారిపోయినాయి. అదేంటి నా సిచ్యువేషన్ ఇలా ఉండబోతుందా అని. సో డాక్టర్ చెప్పిన ఒక పదం ఏంటంటే, ఒక గాజు బొమ్మలా చూసుకోవడం తప్ప ఇంకా వేరే ఆప్షన్ లేదు అని చెప్పారు డాక్టర్. సో అది జీర్ణించుకోవడానికి, వినడానికి చాలా కఠినంగా ఉంటుంది. కాబట్టి ఆ సిచ్యువేషన్ హ్యాండిల్ చేశాను. కాబట్టి
ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళందరికీ ఖచ్చితంగా సపోర్ట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో అమరావతి రేర్ డిసీజెస్ ఆర్గనైజేషన్ని స్థాపించడం జరిగింది. అమరావతి రేర్ డిసీజ్ ఆర్గనైజేషన్ యొక్క విజన్ అండ్ మిషన్ ఏంటి అంటే, ఈ మస్కులర్ డిస్ట్రఫీతో బాధపడే వాళ్ళకి సపోర్ట్ చేయాలి, వాళ్ళకి డయాగ్నోస్ చేయించాలి, వాళ్ళ గురించి వాళ్ళకి తెలియచేయాలి, వాళ్ళని బయటి ప్రపంచంలోకి తీసుకురావాలి. ఎవరు ఏమనుకున్నా కానీ మనకు సంబంధం లేదు, అది పట్టించుకోకూడదు, మన లైఫ్ని మనం హ్యాపీగా లీడ్ చేయాలి అని తెలియచేయాలి అనే ఉద్దేశంతో ఈ అమరావతి రేర్ డిసీజ్ ఆర్గనైజేషన్ని స్థాపించడం జరిగింది. వాళ్ళకి మెడికల్ సపోర్ట్ కానీ, ఫిజియోథెరపీ సెషన్స్ కానీ, ఎలక్ట్రానిక్ వీల్ చైర్స్ కానీ, పెన్షన్ ఇష్యూస్ మీద వర్క్ కానీ గవర్నమెంట్ ఆఫీషియల్స్తో ఇలాంటివన్నీ చేస్తూ వాళ్ళ లైఫ్లో వెలుగులు నింపాలి అనేదే మా యొక్క లక్ష్యం. మా సర్వీసెస్ ఏంటి అంటే మెడికల్ డయాగ్నోస్. ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే ఈ వ్యాధి మీకుంది అని తెలియజేయడం ఫస్ట్ స్టెప్. మస్కులర్ డిస్ట్రఫీ ఉంది అని తెలియాలంటే జెనెటిక్ టెస్ట్ కంపల్సరీగా చేయించాలి. జెనెటిక్ టెస్ట్ ఎక్కడికి వెళ్ళాలి, ఎలా చేయించాలి, ఎవరికి చాలామందికి అవగాహన లేదు. కాబట్టి ఆ సిచ్యువేషన్ మేము క్రియేట్ చేసి ఇప్పటికీ 105 మెంబర్స్కి ఫ్రీ జెనెటిక్ టెస్ట్ క్యాంప్ పెట్టాము ఫ్రీగా. అది ఒక్కొక్క టెస్ట్ వచ్చేసి హోల్ ఎగ్జామ్ సీక్వెన్సింగ్ 30,000 వరకు ఉంటుంది, 25,000 to 30,000 వరకు. సో అది ఎవరైతే ఎన్జిఓస్తో వేరే ఎన్జిఓస్తో కొలాబరేట్ అయ్యి 105 మెంబర్స్కి చేయించాము. ఆ తర్వాత నుంచి వేరే ఎన్జిఓస్ కొంచెం తక్కువగా రావడం వల్ల అఫోర్డబుల్ అంటే పెట్టుకోగలిగే స్తోమత తీసుకొచ్చి వాళ్ళతో డిస్కౌంట్స్ మాట్లాడి చేయించడం జరుగుతుంది. ప్రజెంట్ ఫిజియోథెరపీ, మస్కులర్ డిస్ట్రఫీకి మెడిసిన్ లేకపోవచ్చు కానీ ఫిజియోథెరపీ వల్ల కంట్రోల్ చేయొచ్చు అని, లైఫ్ని క్వాలిటీగా ఎలా బ్రతకాలి అనే విషయాన్ని ఫిజియోథెరపీ సెషన్స్ ద్వారా డాక్టర్స్తో కొలాబరేట్ అయ్యి చేయించడం జరుగుతుంది. ఎవ్రీ మంత్ కూడా 2 times 3 times కూడా ఫిజియోథెరపీ సెషన్స్ ఉంటాయి. అండ్ పీపుల్ని కనెక్ట్ చేసి వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా అడిగి తెలుసుకొని డాక్టర్స్ వాళ్ళకి సరిపడా ఫిజియోథెరపీ గురించి చెప్తూ ఉంటారు. మా ఎన్జిఓలో అలాంటివి కూడా జరుగుతూ ఉన్నాయి. అండ్ ఎలక్ట్రానిక్ వీల్ చైర్స్ డిస్ట్రిబ్యూషన్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీల్ చైర్ ఒక్కొక్కటి 50,000 ఉంటుంది. అలాంటివి ఒక 100 వరకు ఇచ్చాము మా ఎన్జిఓలో ఉన్న పీపుల్కి. చాలామంది డోనర్స్ వచ్చారు. బయో4 అండ్ రాయల్ క్లబ్, క్రడై, ఐకాన్ పబ్లిక్ స్కూల్ ఇలాంటి వాళ్ళతో కొలాబరేట్ అయ్యి వాళ్ళు ఫ్రీగా వీల్ చైర్స్ ఇవ్వడం కూడా జరిగింది. ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే సపోర్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇలాంటి వీల్ చైర్స్ అందరికి ఇచ్చి వాళ్ళ జీవితాల్లో హ్యాపీనెస్ నింపాము. నెక్స్ట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ వెల్నెస్ అంటే ఉమెన్ ఎంపవర్మెంట్. పర్సనల్గా నార్మల్గా ఉన్న ఉమెన్స్కే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి పర్సనల్లీ లేడీస్ అంటే. ఇక మస్కులర్ డిస్ట్రఫీతో ఉన్న వాళ్ళకి ఇంకా అదర్ కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళకి వెల్నెస్ గురించి వాళ్ళకి ఎడ్యుకేషన్ స్ట్రెంథన్ చేయడం, మైండ్ని అండ్ బాడీని కూడా ఎలా ఉండాలి ఏంటి అని సెషన్స్, జూమ్ సెషన్స్ తీసుకొని వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా వాళ్ళ హెల్త్ కేర్ తీసుకొని వాళ్ళు హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయగలుగుతున్నారు. ఉమెన్ వెల్ఫేర్ సౌజన్య సహయోగ ప్రోగ్రాం ద్వారా హెల్త్ అండ్ హైజీన్ ప్రొడక్ట్స్ అండ్ మెడిటేషన్ ప్రాక్టీస్ చెప్పాను కదా, స్ట్రెంథన్ చేయడానికి మైండ్ని అండ్ సోల్ని వాళ్ళ యాక్సెప్టెన్సీ, ఈ ప్రాబ్లం వచ్చింది నెక్స్ట్ ఏం చేయాలి, యాక్సెప్ట్ చేసి ముందుకెళ్ళాలి అనే ఒక స్ట్రెంథన్ చేసి మైండ్ని వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్యూచర్ మెంటల్ హెల్త్. వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ చెప్పుకున్నట్టుగా నా జీవితం ఇంతటితో అయిపోయింది, ఇంకా నా ఎందుకు పనికిరాను, నాకు మెర్సీకిల్లింగ్ కావాలి, నాకు బ్రతకాలని లేదు, నాకు ఏదైనా ట్యాబ్లెట్ రాసి ఇవ్వండి అని చాలామంది అడుగుతూ ఉంటారు. కానీ ఆ సిచ్యువేషన్ నుంచి చాలామందిని బయటికి తీసుకొచ్చాము. అదొక్కటే సొల్యూషన్ కాదు, ఎంతోమందికి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ దానికి చావు ఒక్కటే కారణమైతే ఈ ప్రపంచంలో ఎవరూ మిగలరు. సో అలాంటివి కూడా చెప్తూ వాళ్ళని మెంటల్గా స్ట్రాంగ్ చేస్తూ మోటివేట్ చేస్తూ వాళ్ళ లైఫ్ని లీడ్ చేయడానికి పోలీస్ ఆఫీసర్స్ సహాయంతో కూడా ఎన్నో క్యాంప్స్ చేస్తూ ఉన్నాము. నెక్స్ట్ వచ్చేసి బ్రైట్ బిగినింగ్స్ చైల్డ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్. ఇది మెయిన్లీ చాలా సక్సెస్ అయిన ప్రోగ్రామ్. ఎందుకంటే
20 ఇయర్స్ బిలో ఉన్న పిల్లలందరూ కూడా ఏ చిన్న పిల్లలకైనా కోరిక ఏముంటుందంటే నేను అందరితో పాటు ఆడుకోవాలి, అందరితో పాటు పరిగెత్తాలి, అందరితో పాటు చక్కగా తిరగాలి అని అనుకుంటారు. కానీ మస్కులర్ డిస్ట్రఫీతో ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళు కంప్లీట్గా వీల్ చైర్ అయిపోయి బెడ్ మీద బెడ్ రిడన్ అయిపోయి ఉంటారు. కాబట్టి వాళ్ళని పట్టించుకునే వాళ్ళు కానీ వాళ్ళ గురించి కేర్ తీసుకునే వాళ్ళు కానీ ఉండరు. కాబట్టి బ్రైట్ బిగినింగ్స్ ఎడ్యుకేషన్ అని పెట్టి దానిలో జూమ్ సెషన్స్ ఇస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఎడ్యుకేషన్ సపోర్ట్, వాళ్ళకి స్టేషనరీ పంపించటం, వాళ్ళని చాలా యాక్టివ్ చేసి చదివించటం, వాళ్ళని రీసెంట్గా కొంతమందిని అయితే ఎగ్జామ్స్ కూడా రాయించాము. ఎందుకంటే అన్ని కేసెస్ ఒకటి కాదు, టైప్స్ చాలా ఉన్నాయి. కాబట్టి కొంచెం బెటర్గా ఉన్న వాళ్ళు వీల్ చైర్లో వెళ్ళి కూడా ఎగ్జామ్స్ రాసేలాగా వాళ్ళని ప్రోత్సహించడం జరిగింది. 10th ఎగ్జామ్స్ కూడా రాశారు. అండ్ వెల్నెస్ సెషన్స్ డైలీ వీక్లీ 1 టైము ఆనపాన మెడిటేషన్ అని ఉంటుంది. అది చాలా మైండ్ని స్ట్రెంథన్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో మా ఎన్జిఓలో ఉన్న పిల్లలందరికీ కూడా ఆనపాన మెడిటేషన్, ప్రాణాయామ లాంటివి ఎవ్రీ వీక్ ఉంటుంది. అంటే 7 డేస్కి 7 సబ్జెక్ట్స్, ఒకరోజు మెడిటేషన్, ఒకరోజు మ్యూజిక్, వాళ్ళు ఏదైతే కోరుకుంటారో అది. హెల్త్ గురించి ఒకరోజు ఉంటుంది, అండ్ ఫిజియోథెరపీ గురించి ఒకరోజు ఉంటుంది, తర్వాత న్యూరాలజిస్ట్తో ఒకరోజు కన్సల్టేషన్ ఉంటుంది. అదర్ కాంప్లికేషన్స్కి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనుకోండి, దానికి సంబంధించి కూడా పిల్లల్ని కనెక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మ్యూజికల్ ట్రైనింగ్. పిల్లలు చాలామంది సాంగ్స్ మీద ఇంట్రెస్టెడ్గా ఉంటారు. కాబట్టి వాళ్ళకి మ్యూజిక్ టీచర్ని తీసుకొచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేయడం కూడా జరుగుతుంది. వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ చూస్తే అంతకుముందు లేని సంతోషాలన్నీ వాళ్ళ నవ్వుల్లో మేము చూసాము. ఆగస్టులో మాకు ఈ బ్రైట్ బిగినింగ్స్ ప్రోగ్రామ్ అనేది మేము స్టార్ట్ చేసాము. అంతకుముందు ఉన్న పిల్లలు చాలా డల్గా బాధపడుతూ ఎప్పుడు ఏదో కోల్పోయిన ఫీలింగ్లో, స్టార్టింగ్లో అయితే జూమ్ పెట్టిన స్టార్టింగ్లో సరిగా మాట్లాడేవాళ్ళు కాదు, భయపడేవాళ్ళు. సో ఆ తర్వాత వాళ్ళని ఆపడం చాలా కష్టంగా అయిపోయింది. అంటే అంత యాక్టివ్ అయిపోయారు, హైపర్ యాక్టివ్, చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతారు, అన్ని విషయాలు చెప్తారు. ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆనపాన మెడిటేషన్ చేస్తారు, డైలీ ఫొటోస్ పెడతారు. సపరేట్ గ్రూప్స్ ఉంటాయి పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా. సో సపరేట్గా వాళ్ళని కేర్ తీసుకోవడం జరుగుతుంది. ఎవరైతే వీల్ చైర్స్ అడుగుతారో వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. మేము ఎవ్రీ ఇయర్ 4 ఈవెంట్స్ పెడుతూ ఉంటాం. రేర్ డిసీజ్ డే అని, మస్కులర్ డిస్ట్రఫీ డే అని, అండ్ పిల్లల్ని ఎప్పుడన్నా ఒకసారి పార్క్కి వాళ్ళు అడిగిన విధంగా అలాంటి ఈవెంట్స్ కూడా భవానీ ఐలాండ్కి తీసుకెళ్ళడం జరిగింది లాస్ట్ టైము. సో అలాంటివి చేసి వాళ్ళ లైఫ్లో హ్యాపీనెస్ చూడగలిగాము. నెక్స్ట్ వచ్చేసి జెనెటిక్ టెస్ట్ క్యాంప్స్. ఎవ్రీ ఇయర్ ఇవైతే మస్ట్ అండ్ షుడ్గా జరుగుతాయండి. ఎందుకంటే స్టార్టింగ్ మనకి జెనెటిక్ టెస్ట్ లేకుండా డయాగ్నోస్ అవ్వదు. మస్కులర్ డిస్ట్రఫీ ఉంది అని తెలియాలి అంటే వాళ్ళకి డయాగ్నోస్ చేయాలి. కాబట్టి జెనెటిక్ టెస్ట్ క్యాంప్స్ నిర్వహిస్తూ ఉన్నాం. నెక్స్ట్ అవేర్నెస్ ర్యాలీస్. ఈ ప్రాబ్లమ్ని పబ్లిక్లోకి తీసుకెళ్ళి ప్రేమగా ఉండాలి, జాలి చూపకూడదు, సింపతి కాదు ఎంపతి చూపించాలి అని, అండ్ గవర్నమెంట్కి ఒక రిప్రజెంటేషన్ రావాలి, వాళ్ళ నుంచి రావాల్సిన సపోర్ట్ మాకు రావాలి అనే ఉద్దేశంతో అవేర్నెస్ ర్యాలీస్ కూడా మేము కండక్ట్ చేశాము. దానికి చాలామంది స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్ అండ్ మా పేరెంట్స్, పిల్లలు అందరూ పార్టిసిపేట్ చేసి చాలా చక్కగా నిర్వహిస్తూ ఉంటాము. ఎవ్రీ ఇయర్ కూడా ఇవి కూడా జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ ఫండ్ రైజింగ్ క్యాంపెయిన్స్. స్కూల్స్లో, కాలేజెస్లో ఈ మస్కులర్ డిస్ట్రఫీ మీద అవగాహన పెంచుతూ ఈ ప్రాబ్లం ఒకటి ఉంది అని వాళ్ళకి తెలియజేస్తూ, ఎందుకంటే లాస్ట్ టైం మేము ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు అందులో నుంచి ఒక 2-3 పిల్లలు బయటకు వచ్చారు ఈ ప్రాబ్లంతో. సో అందరికీ అవగాహన కల్పించడం వల్ల ఎర్లీ స్టేజెస్లోనే మనం దాన్ని కంట్రోల్ చేయొచ్చు అనే ఉద్దేశంతో మోటివేషనల్ క్లాసెస్కి వెళ్తూ ఫండ్ రైజింగ్ క్యాంపెయిన్స్ చేస్తూ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే అవన్నీ కండక్ట్ చేసి పిల్లలతో కొలాబరేట్ చేసి చక్కగా వాళ్ళతో మాట్లాడుతూ ఇలాంటి క్యాంపెయినింగ్స్ కూడా చేస్తూ ఉన్నాము. ఇది ఐకాన్ పబ్లిక్ స్కూల్లో చేసిన ఈవెంట్. నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ రిప్రజెంటేషన్స్ అండ్ కొలాబరేషన్స్. లాస్ట్ టైం అయితే మేము పవన్ కళ్యాణ్ సార్తో కలిసాము, గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ ఇమ్మని రిక్వెస్ట్ చేశాము. దాని మూలం ఏంటంటే దాని ఫలితం
ఎవ్రీ మస్కులర్ డిస్ట్రఫీ పేషెంట్కి 15,000 పెన్షన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ గవర్నమెంట్కి చాలా హ్యాపీగా ఉంది, దాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. కానీ అందరికీ మస్కులర్ డిస్ట్రఫీ అని లేకపోవడం వల్ల, అవగాహన రాహిత్యం వల్ల, పోలియో అని రాసి ఉండటం వల్ల పెన్షన్ రావట్లేదు. సో జెనెటిక్ టెస్ట్ చేయించి ఈ మస్కులర్ డిస్ట్రఫీ ఉందని ఒక సర్టిఫికేట్ అండ్ మెడికల్ రిపోర్ట్ తీసుకొస్తే మాత్రమే 15,000 పెన్షన్ వస్తుంది. కాబట్టి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటే చాలా హ్యాపీ. నెక్స్ట్ లాస్ట్ టైం సమరం సార్ని ఐఓఆర్డీలో కలిసినప్పుడు ఉన్న ఫోటో అది. సో చాలా బాగా మాట్లాడారు. ఎప్పటి నుంచో నేను వినడమే కానీ ఆయన గురించి ఎప్పుడు తెలీదు యాక్చువల్గా ఎక్కువ. లాస్ట్ టైం మాత్రం చాలా ఎంకరేజింగ్గా మాట్లాడారు అండ్ సపోర్ట్ చేయడానికి కూడా చాలా మంచిగా చెప్పారు ఆయన. అదేవిధంగా సపోర్ట్ ఇచ్చారు. నెక్స్ట్ డాక్టర్ రంగిశెట్టి జగదీష్ బాబు సార్ బయో4, ఆయన చేతుల మీదుగా ఎన్నో బ్యాటరీ వీల్ చైర్స్ ఇచ్చాము. అండ్ మెడికల్గా బయో4 వాళ్ళు ఫార్మా కాబట్టి మెడికల్ డ్రగ్ కూడా రిలీజ్ చేస్తే వాళ్ళ ద్వారా ఇప్పించాలి అనేది మా లక్ష్యంగా పెట్టుకొని అలా వెళ్తూ ఉన్నాము. ఆయన కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి. అండ్ హెల్త్ మినిస్టర్ని కలిసి మా రిప్రజెంటేషన్ ఇచ్చాము. అందరూ ఉండడానికి ఒక కేర్ హోమ్ ఏఆర్డిఓ ఆఫీస్ ఒకటి పెట్టి అందరికీ ధైర్యాన్ని ఇవ్వాలి అనే ఉద్దేశంతో రిప్రజెంటేషన్ ఇచ్చాము. సో ఆ ఫోటోనే అది. మా డాక్టర్స్ కూడా మాతో కలిసి పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది. ఐకాన్ పబ్లిక్ స్కూల్కి కానీ వీళ్ళందరికీ కూడా నేను చాలా థ్యాంక్ యూ సో మచ్ చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసి ఎవరైనా మా ఎన్జిఓలో పార్ట్ అవ్వాలంటే, వన్ ఆఫ్ ద మెంబర్ అవ్వాలి అంటే మెంబర్షిప్ తీసుకొని దీనికి సపోర్ట్ చేయొచ్చు. మా ఎన్జిఓలో ఉన్న కార్యక్రమాల గురించి అసలు ఏం చేస్తున్నాము, ఎలా సపోర్ట్ వెళ్తుంది అని తెలుసుకోవాలి అనుకుంటే వన్ ఆఫ్ ద మెంబర్గా మీరు కూడా మాతో కలిసి పనిచేయచ్చు. ఇంత మంచి కాజ్కి మీరు సపోర్ట్ చేయొచ్చు. ఎందుకంటే అవగాహన అనేది చాలా ముఖ్యమైనది. ఈ ప్రపంచంలో చాలామంది అవగాహన లేకనే చనిపోతూ ఉంటారు, లేకపోతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మన గురించి మనకే ఎక్కువసార్లు తెలియకుండా ఉంటుంది. ఏదన్నా జలుబు వచ్చినా, దగ్గు వచ్చినా, లాస్ట్ టైం మనకి కరోనా వచ్చింది, దాని గురించి తెలుసుకోవడానికి ఫస్ట్ మన గురించి మనకు తెలిస్తేనే కదా ఏదన్నా మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి అంటే. సో మస్కులర్ డిస్ట్రఫీ కూడా అలాంటిదే. సో ఎవరైనా కానీ దీనికి సపోర్ట్ చేయాలి అనుకున్నా, అండ్ మస్కులర్ డిస్ట్రఫీ పేషెంట్స్ కానీ ఫ్యామిలీస్ ఎవరైనా సఫర్ అవుతుంటే మా ఎన్జిఓని కలిస్తే మేము ఖచ్చితంగా సపోర్ట్ ఇస్తాము, మీకు గైడెన్స్ ఇస్తాము, జెనెటిక్ టెస్ట్ చేపిస్తాము, మీకు తగిన విధంగా ఇస్తాము. సో ఎవరు దాని గురించి భయపడొద్దు అని చెప్తున్నాను. ఎందుకంటే చాలామందికి ధైర్యం చెప్పడం అనేది చిన్న విషయమే, కానీ చాలామంది జీవితాల్లో నేను మరణం వరకు వెళ్ళిన ఫ్యామిలీస్ని కూడా వెనక్కి తీసుకురాగలిగాను. అది వాళ్ళ మాటల్లోనే విని నేను చాలా సంతోషపడ్డాను. చాలామంది పిల్లలు కూడా సఫర్ అవుతూ బెడ్ రిడన్ అయిపోయి, వీల్ చైర్ అయిపోయి, ఆ తర్వాత సిచ్యువేషన్ ఇంకా క్రిటికల్గా మారినప్పుడు పేరెంట్స్ చాలా బాధపడుతూ ఉంటారు. వాళ్ళకి కాంప్లికేషన్స్కి ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ చూపించుకోవాలి, ఎక్కడికి వెళ్తే మాకు సొల్యూషన్ దొరుకుతుంది అనే విషయాలు కూడా చాలామందికి తెలియదు. ఈరోజు మా ఎన్జిఓలో 400 ఫ్యామిలీస్ లబ్ధి పొందుతున్నాయి అంటే అవన్నీ దాటుకొని ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకురాగలిగాము. సో మా అల్టిమేట్ గోల్ ఏంటి అంటే ఒక రీహాబ్ సెంటర్ పెట్టి అందరినీ ఒక ప్లేస్లో చక్కగా ఆనందంగా వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఇచ్చుకుంటూ వాళ్ళ హ్యాపీ లైఫ్ లీడ్ చేయడానికి. ఎందుకంటే క్యూర్ లేదు కానీ హ్యాపీగా ఉండొద్దని ఏ రాజ్యాంగం చెప్పలేదు. కాబట్టి వాళ్ళందరినీ హ్యాపీగా ఉంచాలి అంటే మనం ఇలాంటి కేర్ హోమ్ లాంటివి ఏర్పాటు చేయాల్సి ఉంది. కాబట్టి ఎవరైనా సపోర్ట్ చేయదలిస్తే, మెంబర్ అవ్వాలి అనుకుంటే మాతో కలిసి పనిచేయచ్చు. 1000 మెంబర్షిప్ తీసుకుంటే 31st వరకు ఉంటుంది. సో ఇంకా మీకు అన్ని కార్యక్రమాల గురించి చెప్పడం జరుగుతుంది. అండ్ మస్కులర్ డిస్ట్రఫీ వాళ్ళు ఎవరైనా సఫర్ అవుతుంటే మాకు తెలియచేస్తే మేము ఖచ్చితంగా మీకు సపోర్ట్ ఇస్తాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సమరం సార్, ఇంత మంచి ప్లాట్ఫామ్లో మంచి అవకాశం ఇచ్చి ఇంత అవేర్నెస్ కలిగించడానికి మీ ఛానల్ని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్.
జయం అలా సాగేటి జీవితాన ఏమైందిలా క్షణంలో ఓటమేలా ఆరంభమే హ్యుమానిటైన్ మరి అన్పారలల్ ఇంకెవ్వరు ఇంకెవడ పోటీ పడే లేక అంత ఇదిగా చేస్తున్నారు అని నిజంగా ఇట్స్ వెరీ గ్రేట్. మరి మామూలుగా ఎవరైనా ఇప్పుడు ఈ టాక్ విన్నవాళ్ళు తప్పకుండా ఆవిడ హెల్పింగ్ హ్యాండ్ ఇవ్వండి. ఆవిడ హెల్పింగ్ హ్యాండ్ ఇవ్వండి అంటే అటువంటి మస్కులర్ టిష్యూతో బాధపడుతున్న వాళ్ళకి వాళ్ళని చేసిన, ఎందుకంటే ఈ వ్యాధికి ప్రస్తుతానికి క్యూర్ లేదు. వాళ్ళకి యాక్చువల్గా వ్యాధి మరి వీరంత ఎర్లీగా గుర్తిస్తే గుర్తించి తగిన విధంగా మనకి వాళ్ళకి సరైన రిహాబిలిటేషన్ ఫిజియోథెరపీ కానివ్వండి, డైట్ కానివ్వండి, అవి ఇచ్చి వాళ్ళని ఫిజికల్లీ అండ్ మెంటల్లీ వాళ్ళకి సపోర్ట్గా ఉన్నట్లయితే వాళ్ళు చక్కగా ఎదుగుతారు. అంచేత మస్కులర్ డిస్ట్రఫీ చెప్పారు కేటగిరీగా, అవన్నీ కూడా దానికి నేను డీటెయిల్స్ వెళ్ళను. ఇక జెనెటిక్ ఇంజనీరింగ్ కూడా జరుగుతోంది. ఆ జెనెటిక్ ఇంజనీరింగ్ కూడా అడ్వాన్స్మెంట్ చాలా వచ్చాయి. అవి అది ఎందుకంటే ఏ ఎంజైమ్ అయితే మన కండరాలని, ఏ ఎంజైమ్ అయితే, ఏ ప్రోటీన్ అయితే మన కండరాలు వృద్ధికి తోడ్పడాలో అది వంశపారంపరంగా వచ్చే జీను ఆ ప్రోటీన్ వృద్ధి కాకుండా అడ్డుపడుతుంది. అక్కడి నుంచి మజిల్స్ వేస్ట్ అయిపోతాయి. ఇప్పుడు జెనెటిక్ ఇంజనీరింగ్లో అలాంటి ప్రోటీన్ని అది దాన్ని అరెస్ట్ చేయడం, అలాగే ఇంకా కొత్త రంగా జెనెటిక్ ఇంజనీరింగ్ కొత్త జీన్స్ చేయడం ఒకటి, ఇలా రకరకాల టెక్నిక్స్ అన్నీ ఉన్నాయి. అలాగే ఏ క్రోమోజోమ్లో ఎక్కడైతే ఈ బ్యాడ్ జీన్, ఫాల్టీ జీన్ ఉందో దాన్ని కట్ చేసేయడం, అలాగే వైరస్ని పంపించి దాన్ని పనిచేయకుండా చేసి చక్కగా మళ్ళీ మామూలుగా ఇలా రకరకాల జెనెటిక్ టెక్నిక్ జరుగుతున్నాయి. అవన్నీ మీకు అర్థం కూడా కావు.
కానీ చాలా చక్కగా పెంచారు. మన ఇంతవరకు మన వాళ్ళు మన డాక్టర్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళు కూడా రీహాబిలిటేషన్ చివరికి కొన్ని డిసీజ్ విషయంలో రీహాబిలిటేషన్ గురించి చెప్తున్నారు. కానీ వాళ్ళ ప్రత్యక్షంగా ఆ రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ని ఫ్యాంటాస్టిక్గా టేకప్ చేసినటువంటి శోభారాణి గారు మా దగ్గర ఉంచి చెప్పి మాట్లాడడం అనేది చాలా వెరీ వెరీ గ్రేట్. వారికి అభినందన తెలియజేస్తున్నాను మేడం. ఇంకా మీరు ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎన్జిఓర్ ఎక్సలెంట్ చేయాలి కోరుతూ ఇంతటి ఈ కార్యక్రమం ముగిసింది. వాళ్ళు వచ్చే ప్రకారంలో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.